అంటే 'లిటిల్ హార్ట్స్' మూవీ ఎట్లా అనిపించిందంటే నాకు సింపుల్‌గా చెప్పాలంటే, ఒక మంచి షార్ట్ ఫిల్మ్‌ని బిగ్ స్క్రీన్‌లో చూస్తే ఎట్లా అనిపిస్తది, అట్లా అనిపించింది. అట్లాగని షార్ట్ ఫిల్మ్‌ని థియేటర్‌కెళ్ళి చూడలేం గదా! అది నా ఫీలింగ్. ఆహ్, సినిమాకి సంబంధించి బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు మౌలి. మౌలి పక్కన ఉండే మౌలి ఫ్రెండ్ గాని, రాజీవ్ కనకాల గాని వీళ్ళ పెర్ఫార్మన్స్ చాలా చాలా చేశారు. ఫన్నీ వన్ లైనర్స్ బావున్నాయి. కౌంటర్ అటాక్స్, చిన్న చిన్న డైలాగ్స్ అవి చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్‌లో కొన్ని చోట్ల కామెడీ వస్తది. ఇవి చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఈ మూవీకి సంబంధించి పాజిటివ్స్. అయితే నెగెటివ్స్ ఏంటయ్యంటే స్టోరీ లైన్ చాలా స్లగ్గిష్, అంటే చాలా వేఫర్ థిన్ స్టోరీ లైను. అసలు ప్లాట్ మంచి ప్లాట్ స్ట్రెంత్ ఉన్నటువంటి పాయింట్‌ని తీసుకోలా. కేవలం ఈ మౌలి అంటే ఇష్టమైన వాళ్ళు ఆ మాత్రం థియేటర్‌కొచ్చి చూసేస్తారులే అని కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌తో తీసినట్టు అనిపించింది. మీకు గుర్తుంటే 90స్ బయోపిక్ వచ్చింది కదా! శివాజీ ఫాదర్‌గా చేస్తాడు మౌలికి. ఆ దాంట్లోనే ఇంకా బెటర్ పాయింట్ ఉందనిపించింది. దాంట్లోనే పెద్ద స్టోరీ ఏమి ఉండదు. అట్లాంటి దాంట్లోనే కొంచెం స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్టుగా అనిపించింది. దీంట్లో ఎక్కువ ఈ నిబ్బా నిబ్బి కైండ్ ఆఫ్ జోక్స్ అవి కాస్త ఓవర్‌గా అనిపించింది. ఏదేమైనా 2 గంటల రన్ టైమ్ అనేది క్రిస్పీ రన్ టైమ్ బేసిక్‌గా. కానీ ఆ 2 గంటల రన్ టైమ్ కూడా నాకు లెంతీ అనిపించింది. అట్లా అనమాట. సో, పార్ట్స్‌గా చూస్తే మూవీ మీకు కట్ చేసి ఫేస్‌బుక్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో, యూట్యూబ్‌లోనో పార్ట్స్‌గా షార్ట్స్ లాగా అప్‌లోడ్ చేస్తే కొన్ని సీన్స్ అబ్బా! భలే ఉందిరా ఇది అనుకుంటా. కానీ యాజ్ ఎ మూవీ షార్ట్ ఫిల్మ్ ఫీల్ వచ్చేసింది అల్టిమేట్‌గా. కాబట్టి నేనేమంటానంటే నా పర్సనల్ ఒపీనియన్, థియేటర్‌లో మీరు చూసేటప్పుడు ఆలోచించాల్సింది ఇది పెద్ద థియేటర్‌కెళ్ళి సినిమా అని కాదు. సో, కాబట్టి థియేటర్‌కి వెళ్ళక్కర్లేదు. ఓటీటీ కోసం మీరు వెయిట్ చేయడం బెటరు. లేదు నేను ఫ్రెండ్స్‌తో పాటు వెళ్ళి ఏదైనా సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, ఫ్రెండ్స్‌తో అల్లరి చేయాలనుకుంటున్నా థియేటర్‌లో చక్కగా బాగుండేది ఎంజాయ్ చేయాలనుకుంటున్నా చాలా రోజులైంది థియేటర్‌కి వెళ్ళి ఫ్రెండ్స్‌తో అంటే డెఫినెట్లీ వెళ్ళదగ్గ మూవీ ఇది.